వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. అబ్బా! మీ అందరికీ చక్కగా ఒక ఇన్‌కమ్ వస్తుంది. కానీ ఆ ఇన్‌కమ్‌లో మనకి పావంతో లేదా కొంతమందికి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఆల్‌మోస్ట్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తది టాక్స్ రూపంలో. సో, ఇది వెళ్ళకుండా టాక్స్ కట్ అవ్వకుండా లీగల్‌గా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండటానికి ఏమన్నా మార్గాలున్నాయా అనే డౌట్ మనకు మేబీ వస్తుండొచ్చు. సో, ఆ డౌట్ క్లియర్ చేయడానికి గానగపాటి ట్రేడింగ్ అకాడమీ ఫౌండర్ మనకి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా నమస్తే అండి. ఉన్నారు? ఫైన్ అండి. బాగున్నాం అండి. సార్, ఇప్పుడు చాలా మందికి నిజంగా ఉన్న కన్సర్న్, జీతం ఒకవేళ సపోజ్ లేదా అవునండి. ఇన్‌కమ్ అవును. పెరిగితే ఆనందం ఉంటది గానీ, ఇంకో సైడ్ బాధ గూడా ఉంటుంది. అబ్బా! పెరిగిన దానికి తగ్గట్టే ఎళ్ళిపోతుంది అని. అవునండి. సో, మరలా వచ్చిన ఇన్‌కమ్‌లో నుంచి టాక్స్ కట్ అవ్వకూడదు, లేకపోతే లీగల్‌గా కట్ అయిన ఇబ్బంది రాకూడదు అనంటే ఏమన్నా మార్గాలున్నాయా? యాక్చువల్‌గా అండి చాలామందికి ఏమనుకుంటున్నారంటే ఓన్లీ సాలరీస్ నుంచి ట్యాక్స్ కట్ అవుతుంది. ఎక్కువ సంపాదించిందంతా ట్యాక్స్‌కెళ్తుంది గానీ, మీకేంటంటే ఒక 15 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్‌కి లీగల్‌గా ట్యాక్స్ లేదు. హుహు. సో, అవేంటనేది ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు ఎటు అందరం ట్యాక్స్ చు ఫైల్ చేయాల్సిన టైం కాబట్టి, మీకు ఇవి ఈ ఇన్‌కమ్స్‌లో ఎనీ ఇన్‌కమ్ వచ్చినా మీరు ట్యాక్స్ పే చేయనక్కర్లా. లీగల్‌గా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సూపర్. ఇంక వాటిలో మనోళ్ళు నోట్స్, పెన్ రెడీ చేసి పెట్టుకోవాలి. చేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన 15 పాయింట్స్ ఉన్నాయి. ఈ 15 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ వేటికి కూడా ట్యాక్స్ పే చేయనక్కర్లా. ఫస్ట్ ఏంటంటే అగ్రికల్చర్ ఇన్‌కమ్. చాలామందికి అగ్రికల్చర్ ఉంటది కానీ, దాని మీద ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు కానీ, వాళ్ళు చూపించుకోవట్ల. ఎందుకని ట్యాక్స్ అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా అగ్రికల్చర్ ఇన్‌కమ్ అంతా కూడా ట్యాక్స్ ఫ్రీ. హుహు. సో, దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ ఇన్‌కమ్ చూపించుకోవటం వల్ల రేపొద్దున ఏదన్నా హౌస్ లోన్స్ కానీ, ఏమన్నా లోన్స్ తీసుకోవాల్సొచ్చినా బ్యాంకింగ్‌లో మీకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అయింది అనేది తెలుస్తుంది. అది జనరల్‌గా ఎంత ఇన్‌కమ్ పెట్టుకున్నా కానీ అది ట్యాక్స్ ఫ్రీయే కాబట్టి ఓహ్! మీకు లీగల్‌గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సూపర్. రెండోదేంటంటే గిఫ్ట్స్ ఫ్రమ్ రిలేటివ్స్. గిఫ్ట్ హుహు. అనేది ట్యాక్స్ ఫ్రీ అనమాట. సపోజ్ ఓకే. మీకేదన్నా బర్త్‌డే పార్టీస్ వచ్చాయి, పిల్లలకి మంచి గిఫ్ట్స్ వచ్చాయి. సో, ఏదన్నా ఫంక్షన్ అప్పుడు లేడీస్ ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి. మోర్ దెన్ ఒక 1,00,000, 2,00,000 అలా టోటల్ వాల్యూ మీద ఏదైనా అమౌంట్ వచ్చినా అన్నిటి మీద కలిపి దాన్ని మనం ట్యాక్స్ కింద గిఫ్ట్ కింద చూపించుకోవచ్చు. ఓకే. ఇవి రెగ్యులర్‌గా మన ఇళ్లల్లో ఫంక్షన్స్ ఎటో అవుతుంటాయి. అవునవును. గోల్డ్ అవి వస్తుంటాయి. సో, చాలామంది అదంతా కూడా వర్త్ మనం ఏంటంటే అది ఇన్‌కమ్ కిందలాగా పెట్టుకొని అది ట్యాక్స్ కింద మినహాయించుకోవచ్చు. సూపర్. ఓకే. సో, మూడో పాయింట్ ఏంటంటే ఇన్‌హెరిటెన్స్ ప్రాపర్టీ. సో, ఏదైనా మనకి ఇన్‌హెరిటెన్స్ పేరెంట్స్ నుంచి వేరే వేరే పూర్వీకుల నుంచి మనకొచ్చే ఆస్తి ఏదైనా ఉంటే అది కూడా ట్యాక్స్ ఫ్రీ కింద తీసుకోవచ్చు. ఓకే. తర్వాత స్కాలర్‌షిప్ ఇన్‌కమ్. సపోజ్ మీరు విద్యార్థులు ఎవరికైనా స్కాలర్‌షిప్స్ వచ్చాయనుకోండి. అది కంప్లీట్‌గా ట్యాక్స్ ఫ్రీ కింద హ్మ్. చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే కాంపెన్సేషన్ రిసీవ్డ్ ఆన్ డెత్. సో, హుహు. ఎవరైనా డెత్ తర్వాత కనుక కాంపెన్సేషన్ వస్తే అది డిపెండెంట్స్ అందరికీ కూడా అది ట్యాక్స్ కింద మినహాయింపు వస్తుందన్నమాట. ఓకే. ఈ 5 హెడ్స్ అనేది కామన్ హెడ్స్ అంటాం. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంది. ఓకే. అంటే యాక్చువల్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ గూడా ట్యాక్స్ చేస్తుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా ట్యాక్స్ అవుతుంటాయి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఎంకరేజ్ చేయటానికి వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చింది. హుహు. వాటిల్లో ఏంటంటే సోవరెన్ గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ 8 ఇయర్స్ కనుక ఒక సోవరెన్ గోల్డ్ బాండ్ పెట్టుకుంటే అది ట్యాక్స్ ఫ్రీ ఉంది. ఎందుకంటే చాలామంది గోల్డ్ కొంటున్నారు. ఈ గోల్డ్ కొనటం వల్ల మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎక్కువైపోతుంది. మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుందని ఇది సోవరెన్ గోల్డ్ బాండ్ అని పెట్టుకుంది. ఇది ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఫిజికల్‌గా కన్నా దీనిలో పెట్టుకుంటే దీనిలో ఎంతైతే అమౌంట్ కాంపౌండింగ్ అవుతుందో అదంతా కూడా 8 ఇయర్స్ తర్వాత ట్యాక్స్ ఫ్రీ కింద మొత్తం తీసుకోవచ్చు. హుహు. సో, ఇది ఒక అడ్వాంటేజ్. ఓకే. రెండోది ఎల్‌టీసీజీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ హుహు. అప్ టు 1.25 లాక్ వరకు కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంది. ఓకే. తర్వాత పీపీఎఫ్‌లో గనక పెట్టుబడి పెడితే అది ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ. ప్రావిడెంట్ ఫండ్ అంటాం కదా! హ్మ్. వీటిలో ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఈపీఎఫ్ విత్‌డ్రాయల్ ఆఫ్టర్ 5 ఇయర్స్. మన ఎంప్లాయ్‌మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది ఈపీఎఫ్. దానిలో ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దానిలో పెట్టుకుంటారు. ఒక 5 ఇయర్స్ హోల్డ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అంతా కూడా ట్యాక్స్ ఫ్రీ. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే మనందరం ఎంప్లాయీస్. వాళ్ళకేంటంటే ఇప్పుడు పీఎఫ్‌లో గానీ వీటికి ఒక 5 ఇయర్స్ తర్వాత గనక చాలామంది ఏంటంటే షిఫ్ట్ అవుతుంటారు. ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు
ఈ డబ్బంతా కూడా తీసేసుకొని ట్యాక్స్ ఇదవుతుంది. మళ్ళీ ఇంకో దానికి షిఫ్ట్ అవ్వటం వల్ల అలా కాకుండా ఒక నెంబర్ పర్మనెంట్ నెంబర్ ఇస్తారనమాట. అదే నెంబర్‌కి ఈ కొత్త జాబ్‌లో కూడా యాడ్ చేయమని ఇస్తే వాళ్ళు చేస్తారనమాట. అది మీకు రొటేషను డిఫరెంట్‌గా అవ్వకుండా ఒకటే సింగిల్ సోర్స్‌లోంచి పీఎఫ్ యాడ్ అవుతుంటది. అది గనక మీరు కొంచెం హెచ్‌ఆర్‌తో మాట్లాడి చేసుకుంటే అది లంసమ్ మంచి కాంపౌండింగ్ అవుతుంది. అదొక మంచి మనకి బోనస్ లాగా అవుతది. అది ట్యాక్స్ ఫ్రీ అనమాట. ఓకే. తర్వాత సుకన్య సమృద్ధి అని ఆడపిల్లల కోసం మనకి పుట్టంగానే వాళ్ళకి దానిలో కొంత అమౌంట్ వేయటం వల్ల వాళ్ళకి మెచ్యూరిటీ ఏజ్ వచ్చాక 15, 18 ఇయర్స్ అప్పుడు అది ఫ్రీ అవుతుంది. సో దానిలో ఏంటంటే ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ అనమాట అది. సుకన్య సమృద్ధి వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ట్యాక్స్ ఫ్రీ. ఓకే. తర్వాత చూసుకుంటే శాలరీ అండ్ అదర్స్ హెడ్‌లో మీకు ఫస్ట్ హెచ్ఆర్ఏ ఉంది. హౌస్ రెంటల్ అవైలబిలిటీ. దానిలో ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ ఉంది. కొంత వరకు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. తర్వాత హెచ్ఆర్ఏ కూడా హౌస్ రెంటల్ అలవెన్స్ అది కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంది. ఆ తర్వాత చూసుకుంటే ఎల్టీఏ ట్రావెల్ అలవెన్స్ అది కూడా ట్యాక్స్ ఫ్రీ. కొన్ని సార్లు హాలిడేస్‌కి అవుట్ ఆఫ్ కంట్రీకి కూడా వెళ్తాం. 5, 6 లాక్స్ దాకా స్పెండ్ అవుతుంది. అదంతా కూడా ట్యాక్స్ ఫ్రీ చేసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకుంటే అప్ టు 5 లాక్స్ వరకు కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంది. ఆ తర్వాత ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఉన్నాయి. ఈఎల్ఎస్ఎస్ బాండ్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో వాటిలో 3 ఇయర్స్ అబోవ్ గనక ఉంచుకుంటే అవి ట్యాక్స్ ఫ్రీ అవుతాయి. సో ఇలా ఒక 15 హెడ్స్ ఉన్నాయి. వీటిల్లో ట్యాక్స్ ఫ్రీగా ఉంది. అంటే ట్యాక్స్ అంటే ఇవాళ ఎలా ఉందంటే ఇవాళ అందరికి ఇన్కమ్స్ పెరిగిపోయినాయి కాబట్టి దాదాపు 30% మినిమం ట్యాక్స్ పడుతుంది. రైట్. సో దాన్ని అవాయిడ్ చేసుకోవటానికి మనం ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మనం చాలా వరకు ట్యాక్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇదొక ఎడ్యుకేషనల్ పర్పస్. దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా నా నెంబర్ స్క్రోల్ అవుతుంది. నాకు కాల్ చేయండి. మేము మీకు సజెషన్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. అంటే ఒక రకంగా మనకి వీటికి ట్యాక్స్ ఫ్రీ ఉంటుందని తెలియక అసలు వదిలేస్తూ ఉంటారు మీరన్నట్టుగానే. మేబీ వాటిని కొంత మనం అవగాహన తెచ్చుకొని, వేటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఒక్కొక్క దాన్ని ఎందుకంటే ఇవి మనకు రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లో మనకి ఉపయోగపడేటువంటి అంశాలనమాట. సో, వీటిని మనం ట్యాక్స్ ఫ్రీగా ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చు అనేది ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే హ్యాపీగా మన దగ్గర మన ఇన్‌కమ్ అనేది సేవ్ అవుతుందనమాట.